హాయ్ అండి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి ఫోల్డర్ని క్రియేట్ చేయటం. ఫోల్డర్ క్రియేషన్. యాక్చువల్గా ఫోల్డర్, అసలు కంప్యూటర్లో ఫోల్డర్ అనేది ఎలా ఉంటుంది? యాక్చువల్గా కంప్యూటర్లో ఫోల్డర్ యొక్క డిస్ప్లే ఏంటి? ఫోల్డర్ యొక్క డిస్ప్లే ఎలా ఉంటుంది చూడటానికి అంటే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఒకసారి నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఎల్లో కలర్లో కనిపించే ఇవన్నీ కూడా అండి, ఈ ఎల్లో కలర్లో కనిపించే వీటన్నిటిని కూడా ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపించే ఇది కావచ్చు, అలాగే ఇది కావచ్చు, అలాగే ఇవి కావచ్చు, ఇవన్నీ కూడా ఫోల్డర్స్ అండి. అంటే కంప్యూటర్ స్క్రీన్లో ఎల్లో కలర్లో కనిపించే ప్రతిదాన్ని కూడా ఫోల్డర్ అనే అంటారు. అసలు ఈ ఫోల్డర్ అనేది చూడటానికి, ఈ ఫోల్డర్ అనేది చూడటానికి ఎలా ఉంటుంది అంటే బుక్కుని మధ్యలో మడిచినట్టుగా అలాగే ఎల్లో కలర్లో డిస్ప్లే అవుతూ ఉంటుందండి. ఈ ఫోల్డర్ అనేది ఎలా ఉంటుందంటే బుక్కుని మధ్యలో మడిచినట్టుగా ఉంటుంది, అలాగే ఎల్లో కలర్లో కనపడుతూ ఉంటుంది. ఓకేనా? ఇలా ఉంటే ప్రపంచంలో ఫోల్డర్ యొక్క కలర్ ఎక్కడైనా సరే డిఫాల్ట్గా ఎల్లోనే ఉంటుందండి. దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, తర్వాత సంగతి. సరే, ఈ ఫోల్డర్ అనేదాన్ని ఎందుకు యూజ్ అవుద్ది? యూజ్ ఆఫ్ ఫోల్డర్ ఎందుకు యూజ్ అవుద్ది అంటే కంప్యూటర్ స్క్రీన్లో మనం క్రియేట్ చేసిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, అది రెజ్యూమ్ కావచ్చు, క్వశ్చన్ పేపర్ కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు, ఆల్బమ్స్ కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, ఇలాంటి ఫైల్స్ని మనం క్రియేట్ చేసుకొని దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడే ఏదైనా ఒక కంటెంట్ ఏదైనా ఉంది అంటే అదే ఫోల్డర్. కాబట్టి కంప్యూటర్లో మనం వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా కంప్యూటర్లో మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? సరే, ఇప్పుడు ఫైల్స్ని స్టోర్ చేసుకోవడానికి మనం ఫోల్డర్ని యూజ్ చేస్తాం కదా. అసలు మరి ఫోల్డర్ని దాన్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే కంప్యూటర్లో ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలి? ఫోల్డర్ క్రియేషన్ సింపుల్ అండి. నేను సింపుల్గా ఏం చెప్తానంటే, మనకి కీబోర్డ్లో యాక్చువల్గా కీబోర్డ్లో ఉండే వాటిని కీస్ అంటారు. ఓకేనా? కీబోర్డ్లో ఉన్న కంట్రోల్ కీ ప్లస్ షిఫ్ట్ కీ ప్లస్ ఎన్ అనే లెటర్ని మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఒక ఫోల్డర్ ఐకాన్ అనేది ఈ కంప్యూటర్ స్క్రీన్లో డిస్ప్లే అయ్యిందండి. ఒకసారి దాన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ చూడండి, దీన్ని డెస్క్టాప్ అంటారండి. ఇక్కడ కనిపించే ఈ వాల్ పేపర్ని ఏమంటారండి? ఈ వాల్ పేపర్ మొత్తాన్ని కలిపి ఏమంటారంటే డెస్క్టాప్ అంటారు. ఈ డెస్క్టాప్ మీద ఆల్రెడీ ఫోల్డర్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను కొత్తగా ఫోల్డర్స్ని క్రియేట్ చేయాలి అంటే నేను కీబోర్డ్లో ఉన్న కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అనే లెటర్ని ప్రెస్ చేస్తే నాకు ఇక్కడ ఫోల్డర్ ఎల్లో కలర్లో ఫోల్డర్ ఐకాను, దానికి డిఫాల్ట్గా ఒక పేరు న్యూ ఫోల్డర్ అని చెప్పేసి వచ్చిందనమాట. దీన్ని పేరుని కస్టమైజ్ చేసుకోవాలి. పేరుని ఏం చేయాలంటే కస్టమైజ్ అంటే మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరుని డైరెక్ట్గా మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. బ్లూ కలర్లో టెక్స్ట్ ఫామ్ అయి ఉంది అంటే అది సెలెక్షన్లో ఉన్నట్టే. డైరెక్ట్గా మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు టైప్ చేసి ఎంటర్ కొడితే కంప్యూటర్ స్క్రీన్లో మీ పేరు మీద ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీరు కంప్యూటర్లో క్రియేట్ చేసే ప్రతి ఫైల్ని, అది ఆల్బమ్ కావచ్చు, ఫ్లెక్సీ కావచ్చు, పాంప్లెట్ కావచ్చు, క్వశ్చన్ పేపర్ కావచ్చు, రెజ్యూమ్ కావచ్చు, ఏదైనా సరే దీంట్లోనే స్టోర్ చేసుకోవాలి. ఇది ఈరోజు టాపిక్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.